హలో ఆల్, ఈ వీడియోలో మీకు కొన్ని లక్ష్మీ ఆకర్షణకు పాటించాల్సిన నియమాల గురించి చెప్తాను. అంతలోపు నేను ఈ వీడియోలో ఆలు మటర్ కర్రీ చేశాను. అది ఎలా చేశానో చూడండి. ముందుగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ కాగాక కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయలు కూడా వేగాక పచ్చి బఠానీలను కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ బఠానీ వేగేటప్పుడు ఫట్ ఫట్ మని చిట్లుతుంది, కొంచెం పైన క్యాప్ పెట్టేసేయండి. తర్వాత టమాటా వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు టేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ టమాటా మగ్గిన తర్వాత ఆ మిశ్రమం మొత్తం దగ్గర అయిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా అందులో కలిపేసి గరం మసాలా వేసి కలుపుకుంటే ఆలు పచ్చి బఠానీ కర్రీ రెడీ అవుతుంది. మీకు లక్ష్మీ ఆకర్షణకు పాటించాల్సిన నియమాల గురించి చెప్తానన్నాను కదా, అవేంటో వినండి. పాలు, నెయ్యి, పెరుగు ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉండకూడదు. వీటిని పారవేయరాదు. రాత్రిపూట పాలు, పెరుగుని, నెయ్యిని బయటకు ఇవ్వకూడదు. ఇంకొకటి, చెప్పులు చిందరవందర వేస్తే ఇంట్లో గొడవలు వస్తాయి. అందుకే చెప్పులు ఎప్పుడు క్రమంగా అమర్చాలి. పసుపు, కుంకుమని మంగళసూత్రానికి రోజు రాసుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ద్వాదశి రోజు తలస్నానం చేయాలి, కానీ ఆ రోజు తలకి నూనె రాసుకోరాదు. చీపురుని నిటారుగా ఉంచరాదు. చీపురు మెత్తని పదార్థం ఉంటుంది కదా, దాన్ని కిందికి ఉండే విధంగానే ఉంచాలి. చీపురుని దాటకూడదు, తన్నరాదు. అలా చేస్తే అనారోగ్యాలు వస్తాయి. ఇంకొకటి, మనం తిన్న ప్లేట్లో కూడా చేయి కడుక్కోకూడదు. ఇంకోటి ఏంటంటే, గోపూజ చేసిన గోవుకి మంగళారతి ఇచ్చిన శుభం జరుగుతుంది. అలాగే గోవు కింద నుంచి నడిచి వెళ్తే పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కూడా నశిస్తాయి. గోవుకి బట్టలు దానం చేస్తే ఆపద సమయంలో ఆ దేవుడు మనల్ని ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తారు. గోవు పాదాలని అలంకరించడానికి పసుపు, కుంకుమలను దానం చేసినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. విన్నారుగా, వీలైతే పాటించండి, హాయిగా ఉండండి. అంతలోపు ఈ కర్రీ కూడా రెడీ అయింది. దీన్ని చపాతీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.